అలాగే మా నాన్నగారు నెలవల సుబ్రహ్మణ్యం గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, మండల అధ్యక్షులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. రఫీబాయ్ చెప్పినట్టు మనము సూలూరుపేట ప్రీమియర్ లీగ్ అని పెట్టి క్రికెట్ని మనము ఈసారి జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ టైం మనం వాలీబాల్ అవి కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి మనం స్పోర్ట్స్ ఈసారి ఇంకా కొంచెం బెటర్గా చేద్దాం. ఇదంతా కూడా యువతను ఎంకరేజ్ చేయడానికి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి, డిఎస్పీ గారు చెప్పినట్టు అది హెల్త్ కూడా మనకు చాలా మంచిది. ప్లస్ ఆడుకునే వాళ్ళకు కూడా ఇంకా మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ టోర్నమెంట్స్ని నేను కూడా కండక్ట్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకొని, అంటే ప్రతి సమ్మర్లో అందరూ కొంచెం లీజర్గా ఉంటారు కాబట్టి ఆ టైంని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఆ టైంలో పెడుతున్నాము. అంటే నాయకులందరూ కూడా ఈసారి ఇంకొంచెం గట్టిగా కూడా చేద్దాం. అలాగే మీ అందరికీ తెలుసు మనకు స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్స్ వస్తున్నాయి. మీరు లాస్ట్ టైం చూస్తే డిఎస్సిలో కూడా స్పోర్ట్స్ కోటాలో చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ గత ప్రభుత్వ నాయకులు స్పోర్ట్స్ కోటాకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని క్వశ్చన్ చేశారు. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన దాంట్లో వాళ్ళు ఆడి గెలుచుకొని వాళ్ళు అంత కష్టపడుతున్నారు కాబట్టి స్పోర్ట్స్ కోటా పెట్టి దాంట్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే ఇంకా స్పోర్టివ్గా అందరూ ఆడడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వాళ్ళకి డిజర్వ్ జాబ్ వచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్ కోటా ఖచ్చితంగా పెట్టినందుకు నారా లోకేష్ గారికి మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, అలాగే మీరు పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. సూలూరుపేట నియోజకవర్గ వాసులు ఎక్కడి నుంచి వచ్చినా, అటు తడ కానీ, దొరవారి సత్రం కానీ, ఏ మండలం నుంచి వచ్చినా మీరు మనవాళ్ళు, అంటే నియోజకవర్గ స్పోర్ట్స్ మెన్స్ కాబట్టి స్పోర్టివ్గా ఆడండి. గెలిచినా ఓడినా నెక్స్ట్ మెట్టికి మనం ఓటమే గెలుపుకి తొలిమెట్టు అంటారు. దాన్ని మీరు ఫాలో అవుతూ స్పోర్టివ్గా ఆడి ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలిచేలాగా మీరు మళ్ళీ ట్రైన్ అవ్వచ్చు. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నాను.